మెంబర్షిప్ తీసుకొని సుఖపడటానికి కాదు, కానీ దేవుడు ఒక ప్రణాళికతో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. చప్పట్లు కొట్టాలంతా. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడైన నన్ను నీ పరిచర్య చేయటానికి ఎన్నుకున్నాడు. ఈ రాత్రి నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చినావు? ఎందుకు దేవుడు నిన్ను రక్షించుకున్నాడు? ఎందుకు నీకు మారు మనసు ఇచ్చినాడంటే నీవు మంచి మందిరానికి వెళ్ళిపోయి మంచి మెంబర్షిప్ తీసుకొని సంవత్సరాల తరబడి నువ్వు అనుభవంలో ఉండటానికి కాదు. గాను యు మస్ట్ డూ సంథింగ్ ఫర్ గాడ్. చప్పట్లు కొట్టాల. పది సంఘాలు తిరగటం కాదు. నీవు వెళ్తున్న సంఘంలో నీ సంఘానికి నమ్మకంగా ఉండు, నీ దైవజనునికి నమ్మకంగా ఉండు. మాలాంటి సేవకులం ప్రసంగాలు చేస్తాం, మాకు పరిచర్య ఉన్నది, మేము వెళ్ళిపోతాం. కానీ మీ దైవజనులని వదలకండి. మీ దైవజనులని వదలకండి ప్లీజ్. మీ దైవజనులని, మీ సంఘాలని మీరు వదిలినారా మూల్యం చెల్లించక తప్పదు. మేము వచ్చినాం, ప్రసంగం చేసినాం, మరలా మా స్థలాలకి వెళ్ళిపోతాం. మాకు సంఘాలున్నాయి, కానీ మీరు ఇక్కడ మండి మీ సంఘంలో మండాల, మీరు ఇక్కడ వెలిగి మీ సంఘంలో వెలగాల. మీరే రిస్క్ తీసుకునే ఎస్సేర్లు. ఏ దైవజనుడు నీకు మారు మనసు రక్షణ కోసం కష్టపడి ప్రయాసపడ్డాడో దయచేసి ఆ దైవజనులను వదలకండి. నమ్మిన వారు మాత్రమే చప్పట్లు కొట్టారు. ఈ అట్రాక్షన్స్ కి వెళ్ళకండి ప్లీజ్. మీ దైవజనుడు సైకిల్ మీద ఉన్నా వదలకండి. మీ సంఘం పూరి గుడిసెలా ఉన్నా వదలకండి. మీ సంఘంలో మ్యూజిషియన్స్ లేకపోయినా వదలకండి. మీ సంఘంలో సింగర్స్ లేకపోయినా వదలకండి. మీ సంఘం పేద సంఘమైనా వదలకండి. మీ దైవజనుడు చాలా దయనీయ స్థితిలో ఉన్న వదలకండి, వదలకండి, వదలకండి. మా లాంటి వారు వస్తారు, వెళ్ళిపోతారు, వస్తారు, వెళ్ళిపోతారు, వస్తారు, వెళ్ళిపోతారు. కానీ ప్లీజ్ 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 మీ సంఘాలను వదలకండి, మీ దైవజనులను వదలకండి, మీ సహవాసాన్ని వదలకండి. మీ దైవజనుని గట్టిగా పట్టుకోండి, మీ దైవజనునికి సపోర్ట్ గా ఉండండి. ఎస్తేరు మీద దేవుడు ఏ కృపను చూపెట్టినాడో ఆ కృప దేవుడు మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించబోతున్నాడు. ఒక బాయిలర్ కోడిలాగా ఉండకండి, ఒక నాటు కోడిలాగా లెగండి. ఎంతకాలం ఒక పిల్లలాగా ఉంటారు, ఒక సింహాల్లాగా లెగండి. ఎందుకంటే భారతదేశంలో హామాను ఆత్మలు లేస్తున్నాయి. భారతదేశంలో హామాను ఆత్మలు లేస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో నెబుకద్నెజర్లు లేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఆహాబు, యెజబెలు లేస్తున్నారు. మీరు నిద్రపోతే వాడు విజృంభిస్తాడు, వాడు విజృంభిస్తాడు. ఎందుకు ఈ సభలంటే నువ్వు లే. ఎలైషా ఈ రాత్రి మిమ్మల్ని లేపటానికి చేతుల పైకెత్తి చప్పట్లో. 10 సంఘాలు తిరగకండి. ఒక రాత్రి ఒక ఆదివారం ఇక్కడ, ఒక ఆదివారం అక్కడ. ప్లీజ్ తిరగకండి. ఒక్క సంఘంలో స్థిరంగా ఉండండి అంతే. ఎందుకంటే మీ సహవాసాన్ని గట్టిగా పట్టుకోండి, మీ సంఘాన్ని గట్టిగా పట్టుకోండి, మీ దైవజనులకు సపోర్ట్ గా ఉండండి. సంఘము ప్రార్థన చేస్తుండగా పేతురు సంఖ్యలు తెగిపోయిన సంఘమంతా ప్రార్థన చేస్తుండగా సౌలు పౌలుగా మార్చు. చేతులు పకెత్తు. ఈ లాస్ట్ డేస్ లో ఫియర్ ఫిల్డ్ సంఘాలు కాదు, ఫైర్ ఫిల్డ్ సంఘాలను
దేవుడు లేపుకోబోతున్నాడు. పిల్లలలాగా భయపడే సంఘాలు కాదు, సింహాల్లాగా లెగబోతున్నారు. ఎస్తేరు లెగబోతున్నాడు, దావీదును లెగబోతున్నారు, గిద్యోనులు గానుగ చాటు నుంచి బయటికి రాబోతున్నారు. అందుకనే ఈ రాత్రి ప్రభు ఇస్తున్న పిలుపు, ప్రభు ఇస్తున్న పిలుపు, నీలో ఐశ్వర్యం ఉన్నది. ఈ చివరి సభ ద్వారా అది బయటికి రాబోతుంది, బయటికి రాబోతుంది, బయటికి రాబోతుంది. చప్పట్లు కొట్టాలి, బయటికి రాబోతుంది. ఎస్, భారతదేశం ఉజ్జీవం, ఉజ్జీవం. తెలుగు రాష్ట్రాలు ఉజ్జీవం. ఎస్, ఉజ్జీవం. గట్టిగా